మన టాలీవుడ్లో రైటర్లందరూ డైరెక్టర్లుగా దండయాత్ర మొదలెట్టేస్తున్నారు. త్రివిక్రమ్తో మొదలై కొరటాల వరకు చాలామంది రైటర్స్ డైరెక్టర్స్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. కిక్, రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ స్టోరీలు రాసిన ఒక్కంత వంశీకి మాత్రం డైరెక్షన్ అనేది అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. టెంపర్తో డైరెక్టర్ అవుదామంటే తారక్ పూరిని లైన్లోకి తెచ్చాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఒక్కంతం డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో సినిమా అని పేపర్ యాడ్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే వంశీకి మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు తారక్. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వంశీకి. బన్నీకి కథ చెప్పాడు అనే న్యూస్ వచ్చింది. ఇప్పుడు వంశీ బన్నీ సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మొన్న ఈ మధ్య లింగుస్వామి బన్నీతో చేయాల్సిన సినిమా గురించి ఎన్టీఆర్ని కలవబోతున్నాడు అనే న్యూస్ బయటికి రాగానే వెంటనే బన్నీ ఆ మూవీని లాంచ్ చేసేశాడు. ఇక ఇప్పుడు తారక్ హోల్డ్లో పెట్టిన వంశీకి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడు. ఈ రకంగా బన్నీ తారక్కి పెద్ద షాకే ఇచ్చాడని చెప్పాలి. ప్రస్తుతం చేస్తున్న డీజే ఎండింగ్కి వచ్చేటప్పటికి అంటే జనవరి నుండి లింగుస్వామి వంశీల సినిమాలు ఒకేసారి షూట్ చేసే ప్లాన్లో ఉన్నాడు బన్నీ. ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.